హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై అంటే ఇప్పటి నుంచి మనం ఏం చేద్దామంటే ఇలా అనేది స్టార్ట్ చేద్దాం గైస్. ఈ సెటప్ ఎలా ఉందో చెప్పండి, లేకపోతే మనం సెటప్ మార్చుదాం, చేంజ్ చేసేద్దాం. అంటే ఒకవేళ మీకు నచ్చితే ఇదే సెటప్ ఉంచుదాం, లేకపోతే సెటప్ అనేది చేంజ్ చేసేద్దాం. నచ్చిందో లేదు చెప్పండి. ఓకే, మనం ఈరోజు టాపిక్ లోకి వెళ్ళిపోదాం గైస్. అసలు ఈరోజు టాపిక్ ఏంటి? ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది మీరు జాగ్రత్తగా ఉంటే మీకు చాలా మనీ సేవ్ అవడం జరుగుతుంది అనమాట. మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఓకేనా? ఓకే గైస్, ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే దీంట్లో అసలు ఈ రోజు ఏంది టాపిక్ అంటే గూగుల్ స్క్రాచ్ కార్డ్స్ ఉంటాయి కదా, గూగుల్ పే, ఫోన్ పే స్క్రాచ్ కార్డులు తెగ వాడుతున్నారు అనమాట. ఈ స్క్రాచ్ కార్డులు కూడా అంటే వాళ్ళకి ఒరిజినల్ వెబ్సైట్స్ లో నుంచి కాకుండా వేరే వెబ్సైట్ నుంచి, అంటే బయట వెబ్సైట్స్ నుంచి తెచ్చుకొని ఏం చేస్తున్నారంటే అది అంటే లింకులు కొట్టేసేసి పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తున్నారు అనమాట. అన్ని ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఆ డీటెయిల్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీ బ్యాంక్ లో ఉన్న మనీ మొత్తం కూడా ఫుల్ గా నూకేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళు అసలు ఎందుకు జరుగుతుంది? ఈ మనీ నొక్కకుండా ఏం చేయొచ్చు, అసలు ఈ మనీ నొక్కకుండా ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీరు ఒకరు మోసపోయారే అనుకోండి, ఆ లింకులు కానీ ముందుగానే అందరికి చెప్పేయండి. ఎందుకంటే ఆ లోపల అందరూ ఏం చేస్తున్నారంటే ఆ అకౌంట్లు ఓపెన్ చేసేసి అకౌంట్ క్రియేట్ చేసి వాళ్ళు కూడా మోసపోతున్నారు అనమాట మీ వల్ల. ఓకేనా? మీ వల్లే వాళ్ళు కూడా మోసపోతున్నారు. ఒకళ్ళ మీ వల్ల మోసపోవడం కరెక్ట్ కాదు కదా. అందువల్ల మీరేం చేయాలంటే ఒకళ్ళు మీ దగ్గర మోసపోకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఒక వేరే వెబ్సైట్ లోకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ఆ స్క్రాచ్ కార్డును క్లిక్ చేసి మీరు ఓపెన్ చేశారు. అప్పుడు మీరేం చేయాలి? ఇక్కడ వస్తానే మనీ వస్తానే అన్నారు అనుకోండి. మనీ ఎలా వస్తాయి, అసలు వస్తాయా రియల్ గా? ముందు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేయకుండా ఈ మధ్య వాట్సాప్ లో తెగ మెసేజ్లు వస్తున్నాయి అనమాట. చూడండి, పక్కన వేస్తాను. ఇక్కడ ఇలాగ వస్తున్నాయి అనమాట మెసేజ్లు. ఇలా వస్తే ఏం చేస్తున్నారు, విన్ 1000 రూపీస్ గూగుల్ స్క్రాచ్ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఇది చూడంగానే ఏం చేస్తున్నారు, అందరూ క్లిక్ చేసి అవన్నీ కూడా మీరు నమ్మేస్తున్నారు. ఆయన నమ్మేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు 3 స్టెప్స్ చెబుతున్నారు అనమాట. ఈ 3 స్టెప్స్ కూడా మీరు ఫాలో అయిపోతున్నారు. ఫస్ట్ మీ నెంబర్ లింక్ చేయండి. సెకండ్ది మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయండి. థర్డ్ది మీ ఓటీపీ చెప్పండి అంటారు. మీ ఫోన్లోకి ఏ మెసేజ్లు వచ్చినా కానీ డైరెక్ట్ గా మీ ఓటీపీ డౌన్లోడ్ చేసుకోమంటారు. ఫోర్త్ వచ్చేదానికి ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. 1000 రూపీస్ డైరెక్ట్ గా యాప్ లో ఇస్తాము, మీరు వాడుకోండి, యూజ్ చేసుకోండి అంటున్నారు. కొన్నిసార్లు ఏంటంటే ఆ 1000 యాప్ డౌన్లోడ్ చేసుకొని 1000 రూపీస్ గెలుచుకోండి అని కొన్ని వెబ్సైట్స్ అంటున్నాయి అనమాట. ఇవన్నీ కూడా మీరు నమ్మేసి ఈ అకౌంట్ల వల్ల మీరు మనీ అనేది పోగొట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఈ వెబ్సైట్స్ అన్ని కూడా మీరు నమ్మకండి గైస్. కానీ మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇంకా ఎలాంటి చూపిస్తున్నారు, ఎలాంటి ఫేకులు జరుగుతున్నాయో లేకపోతే ఎలాంటి స్కామ్లు జరుగుతున్నాయో నెక్స్ట్ వీడియోలో ఇంకోటి టాపిక్ అనేది పెట్టడం జరుగుతుంది అనమాట. ఇంకా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ వీడియోలో మనకి చెప్పాను కదా అంటే చిన్న గివ్ అవే అని. ఆ గివ్ అవేకి మనకి అతన్ని కాంటాక్ట్ అయ్యాను. తను మనకి చూసుకున్నట్టయితే మెయిల్ కి మెసేజ్ పెడితే మెయిల్ రిప్లై ఇవ్వట్లేదు. యూట్యూబ్ లో మాత్రం మెసేజ్ కింద రిప్లై ఇస్తున్నాడు. కానీ వాటిలో ఫోన్ నెంబర్స్ అడగకూడదు కాబట్టి నేను మెయిల్ నెంబర్లు అడుగుతున్నాను అనమాట. మెయిల్ మన వాళ్ళు పెట్టారు అనమాట. వాళ్ళు పెట్టగానే నేను పెట్టాను, అతను మెసేజ్ చేశాను, రిప్లై ఇవ్వట్లేదు. చూద్దాం గైస్, మనకు మెసేజ్ ఇవ్వగానే మనం అతనికి మనీ పంపించేసి నెక్స్ట్ దాంట్లో మనం ప్రూఫ్ పెడతాం గైస్. ఓకేనా? ఆ లోపల మనం చూసుకోండి. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.